గాయ్స్ మే 2న మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 58,000 కోట్ల విలువ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని ప్రాజెక్ట్స్ మీద మన ఏపీలో చేయబోతున్నారు అని చెప్పారు. ఇదే మనకి కరెక్ట్ టైం ఇన్వెస్ట్ చేసుకోవడానికి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు? అమరావతి క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ మీద, అది కూడా 9 ఇయర్స్ తర్వాత. రైల్వే అప్గ్రేడ్స్ కోసం 9,000 కోట్లు. గుంటూరు కృష్ణ అండ్ రాయలసీమ మధ్య నేషనల్ హైవేస్ మీద అండ్ నాగేలంక కృష్ణా డిస్టిక్లో ఒక కొత్త మిసైల్ టెస్టింగ్ రేంజ్ని తయారు చేయబోతున్నారు. ఇంకా చెప్పాలంటే వైజాగ్లో ఎక్నమాల్ కన్స్ట్రక్ట్ చేస్తామని అన్నారు. ఇలా చాలా వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఏ సెక్టర్ నుంచి స్టాక్స్ మంచి బెనిఫిట్స్ పొందబోతున్నాయి? ఫస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే స్టేట్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ డబ్బు పెడతారు కాబట్టి ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇందులో. దీనిలో బెస్ట్ స్టాక్ చూసుకుంటే ఎన్సీసీ లిమిటెడ్. ఇది అమరావతిలో ఆల్రెడీ పనులు చేసిన కంపెనీ. ఇప్పుడు మళ్ళీ ఈ కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ వన్, రైల్వేస్. ఇది ఎందుకంటే 9,000 కోట్ల కొత్త రైల్వే ప్రాజెక్ట్స్ కోసం అలొకేట్ చేశారు. చెప్పాలంటే ట్రాక్స్ డబులింగ్, న్యూ లైన్స్, అప్గ్రేడ్స్ అని చాలా ప్రాజెక్ట్స్ ప్లాన్లో ఉన్నాయి. రైల్ కనెక్టివిటీ ఆంధ్రలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. ఇలాంటి పనులు చేసే టాప్ పిఎస్యు కంపెనీ ఆర్వీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తుంది. ఆల్రెడీ మల్టిపుల్ సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్స్లో యాక్టివ్గా వర్క్ చేస్తుంది ఈ కంపెనీ. సో ఈసారి ఈ ఆర్వీఎన్ఎల్కి పెద్ద షేర్ వచ్చే అవకాశం ఉంది. థర్డ్ సెక్టర్ వచ్చేసి డిఫెన్స్. కృష్ణా డిస్ట్రిక్ట్లో మిసైల్ టెస్టింగ్ రేంజ్కి ఫౌండేషన్ వేశారు. ఇది ఒక మేజర్ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్. అండ్ మిసైల్ టెస్టింగ్ రేంజ్ అంటే మిసైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్కి బెనిఫిట్ ఉంటుంది. సో బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ చాలా మంచి పిక్. ఇది హైదరాబాద్ బేస్డ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్. మిసైల్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఇది స్పెషలిస్ట్. ఇప్పుడు డిఆర్డిఓ, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి ఆర్డర్స్ కావాలి అంటే ఈ బీడీఎల్ ఫ్రంట్ రన్నర్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఆంధ్రాలో టెస్టింగ్ ఫెసిలిటీ గానీ వచ్చిందా, న్యాచురల్ గా ఈ బీడీఎల్ కి ఆర్డర్స్ ఇంక్రీజ్ అవడంలో స్కోప్ ఉంటుంది. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. నేను ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. మీకు ఇంకా ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దని డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూసుకొని దీని మీద సూన్ ఒక వీడియో కవర్ చేయడానికి ట్రై చేస్తాను.